నకిలీ మద్యం కేసులో నిందితులకు మరో షాక్ తగిలింది. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు వారిని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం వారి రిమాండ్ పొడిగించాలని అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. ఇక ఈ మేరకు పిటిషన్ను దాఖలు చేశారు. ఇక పిటిషన్ విచారించిన కోర్టు అధికారులు వినతిపై సానుకూలత వ్యక్తం చేసింది. రిమాండ్ గడువును పొడిగించేందుకు అంగీకరించింది. జనవరి 12 వరకు నిందితుల రిమాండ్కు అనుమతినిచ్చింది. ఇక దీంతో జోకి రమేష్ సోదరులతో పాటు కేసులోని ఇతర నిందితుల రిమాండ్ గడువు ముందుకు పొడిగించడం జరిగింది. విచారణ అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను తిరిగి విజయవాడ జిల్లా జైలుకు అధికారులు తరలించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో నిందితులకు మరో షాక్ తగిలింది. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు వారిని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం వారి రిమాండ్ పొడిగించాలని అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు పిటిషన్ను దాఖలు చేశారు. ఇక పిటిషన్ విచారించిన కోర్టు అధికారుల వినతిపై సానుకూలత వ్యక్తం చేసింది. రిమాండ్ గడువును పొడిగించేందుకు అంగీకరించింది. జనవరి 12 వరకు నిందితుల రిమాండ్కు అనుమతినిచ్చింది. దీంతో జోగి రమేష్ సోదరులతో పాటు కేసులోని ఇతర నిందితుల రిమాండ్ గడువు ముందుకు పొడిగించడం జరిగింది. విచారణ అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను తిరిగి విజయవాడ జిల్లా జైలుకు అధికారులు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, థ్యాంక్ యూ. ఏదైతే మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ఉందో, ఈ నకిలీ మద్యం అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మద్యంతో ముడిపెడుతూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే సంకల్పంతో కొంతమంది ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసి భారీ కుట్రను కూడా చేయడం జరిగింది. ఈ నకిలీ మద్యానికి సంబంధించి తయారీదారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కుట్రదారులు కావచ్చు, అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 నుంచి A19 వరకు కూడా అటు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డితో పాటు ఇంకా ఎవరైతే కొంతమంది కీలక నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ కుట్రకు సంబంధించి వాళ్ళు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ లేబుల్స్ తయారు చేశారు అనేది కూడా మొత్తం విచారణలో బయటకు రావడం జరిగింది. తర్వాత వీరిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టు ముందుకు రావడం జరిగింది. ఏదైతే నిందితులు ఉన్నారో ఈ నిందితులకు సంబంధించి వీరు కోర్టు ముందు కూడా హాజరయ్యారు. వీళ్ళకి సంబంధించి తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ ఈ రిమాండ్ ఇంకొంచెం రోజులు పొడిగించాలి, దీనికి సంబంధించి ఇంకా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కనుక బెయిల్ ఇచ్చినట్లయితే దీని మీద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు వాదించడం జరిగింది. సో ఈ వాదనలతో ఏకీభవించినటువంటి విజయవాడ న్యాయస్థానం నిందితులకి ఎక్సైజ్ కోర్టులో నిందితులకి జనవరి 12 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళందరినీ కూడా విజయవాడ సబ్ జైలుకు కూడా తరలిస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ నకిలీ మద్యంకి సంబంధించి కుట్రదారులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబడుతూ దీనికి సంబంధించిన ఆర్థిక మూలాలను కూడా కనుగొనే పనులు ఇటు ఎక్సైజ్ కావచ్చు, సిట్ కావచ్చు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.